బా ఏంట్రా బాబు స్వర్గంలో ఉన్నట్టుంది. గాయ్స్ ఇప్పుడు చూడండి కనిపిస్తున్న మౌంటైన్ హిమాలయస్ ఎంత అందంగా ఉండే అంటే అంత అందంగా ఉంది. క్లౌడ్స్ వచ్చేసాయి కానీ క్లౌడ్స్ లేకపోతే మీకు క్లియర్ గా వ్యూ అయితే కనిపిద్దును. చూసారా చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఈ క్లౌడ్స్. ఒక్కసారి హిమాలయస్ చూడండి అక్కడ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను నేను. ఒక్కసారి దగ్గర జూమ్ చేసి చూడండి మీకు చూసారా చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఈ క్లౌడ్స్ కానీ లేకపోతే ఒక్క లెక్కలో ఉందని ఫీలింగ్. కానీ అది మిస్ అయిపోయా. కానీ ఎలాగైనా సరే నేను మీకు మళ్ళీ చూపిస్తాను డెఫినెట్లీ. నేను డిసెంబర్ జనవరి మంత్లో మాత్రం మీ అందరికీ చూపిస్తాను, అది పక్కా. చూడండి ఒక్కసారి ఆ బ్యాక్ సైడ్ చూసాడా ఎన్ని కిలోమీటర్లు ఉందో. అసలు నిజం చెప్తున్నా అక్కడ బోర్డు ఏమొచ్చి 5 అని రాశారు, కానీ ఇక్కడ మేము చూసుకుంటే 8 km టు 9 km పడింది మాకైతే. నాకు మాత్రం శివుడు కనిపించేస్తున్నాడు ఇవి ఎక్కుతుంటే. ఇవి అసలు అప్పురా బాబు ఎక్కడ కూడా ప్లేన్ అనేది ఉండదు. ప్రతి దగ్గర అప్పే ఎక్కుతూనే ఉండాలి. ఎక్కుతుంటే మాత్రం ఒక్కొక్కరికి చుక్కలు కనిపిస్తాయి. నిజం చెప్తున్నా హై యాటిట్యూడ్ రా బాబు, ఇది హై యాటిట్యూడ్. ఒక్కసారి చూడండి ఎంత ఎత్తులో ఉన్నా. బ్రీతింగ్ కూడా సరిగ్గా ఆడట్లేదు నాకు, అంత బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు లైఫ్లో గుర్తుండిపోద్ది చాలానా. ఎంత అంటే చెప్పలేను నేను మాటల్లో. ఢిల్లీ నుంచి హరిద్వార్, హరిద్వార్ నుంచి రిషికేశ్ నుంచి రుద్రప్రయాగ్ నుంచి చోప్తా నుంచి ఇక్కడికి నడుచుకొని రావాలి. అందరూ 3.5 అంటారు, కానీ వచ్చేసరికి 5.5 6 లిటరల్ అప్పే ఇదంతా నాకైతే. చుక్కలే. నాకు నిజం చెప్తున్నా మాటలైతే రావట్లేదు, అలా ఉంది ఇక్కడ పొజిషన్ కూడా. మొత్తం మౌంటైన్ మంచు, మొత్తం మేఘాలు వచ్చి ఒక్కసారిగా అందుకున్నట్టే. ఎవరు కూడా ఫొటోస్ కోసం ఎంత రిస్క్ అయితే